హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ది రాజాసాబ్ మూవీ అనేది రివ్యూ అయితే తెలుసుకుందాం. అండ్ మూవీ రివ్యూ చెప్పే ముందు ఇట్స్ టోటలీ మై ఒపీనియన్ అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో విషయానికి వచ్చేస్తే కనుక మూవీ అయితే బాగుంది. ఓకే, అంటే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్, వన్ టైం చూడొచ్చు. అండ్ దీంట్లో నెగిటివ్స్ ఉన్నాయి, అలాగే పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో మొదటి పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే సినిమా మొత్తం మీద మనకి ప్రభాస్ గారే ఒక 90-95% ఈ మొత్తం మూవీ మొత్తం ప్రభాస్ గారే లాగారనమాట. సో మనం సినిమా మొత్తంలో ఎక్కువగా చాలా బాగా చూస్తామన్నమాట. ఒక పాత ప్రభాస్, ఓకే, బాహుబలిలో ఉన్న ప్రభాస్ని అక్కడక్కడ కామెడీ సీన్స్లో కొంచెం మనకి కనిపిస్తుంది అనమాట. కొంచెం బాగుంటుంది అనమాట చూడడానికి. కొంచెం వింటేజ్ వైపు మనకి మారుతి గారు అయితే తీసుకెళ్లారు. సో నెక్స్ట్ ప్రభాస్ గారి ఎంట్రీ బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే కనుక కొంచెం స్లోగా వెళ్తుంది అనమాట ఫస్ట్ హాఫ్ కంపేర్ టు సెకండ్ హాఫ్ అనమాట. మూవీ మొత్తం మీద మనకి ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లో వెళ్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి చాలా బాగుంటుంది అనమాట. అంటే కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే మనకి స్పాయిలర్ కాదు, మనం అక్కడ అలా జరుగుతుందా అనేది మనకి అంటే బాగా రాశారనమాట మారుతి గారు. అక్కడ స్క్రీన్ ప్లే అనేది బాగా రాశారనమాట. సో చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అనేది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో వెళ్తుంది. అండ్ కొంచెం పాటలు మనకి ఆల్రెడీ క్లిక్ అవ్వలేదు, పర్లేదు, కొంచెం అలా వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో మీరు అసలు మూవీ మొత్తం మీద బాగా మిస్ అయిన పాయింట్ ఏంటంటే, మనం ట్రైలర్లో చూసిన ఒక సీన్ ఉంటుందిగా, అంటే ప్రభాస్ గారు ఓల్డ్ మ్యాన్గా ఉండి ఒక సీన్ ఉండి అందరూ అప్సైడ్ డౌన్లో ఉన్నట్టు, సో అంటే తల కిందులుగా ఉన్నట్టు అలా ఉంటుంది కదా సీన్, చైర్ సీను. సో అది అస్సాం అన్నమాట మూవీలో. అదొకటి డిసప్పాయింట్మెంటు. అండ్ ఇంకొకటి కొన్ని ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే కొన్ని CGI వర్క్స్ అనేవి కొంచెం బాగాలేదన్నమాట. అంటే లైక్ కొన్ని CGI వర్క్స్ చూస్తే కొంచెం బాగోదు. అండ్ ఇంకొకటి హర్రర్ అనేది పెద్దగా అంటే అబోవ్ 16 ఉన్న వాళ్ళు ఎవరికి భయపడరు. ఇది హర్రర్ ఫిలిం పెద్దగా కాకపోవచ్చు, అబోవ్ 16 ఎవరికి భయపడరు అనమాట. బట్ చిన్న పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. 3 hours 9 minutes 3 hours 7 అలా అరౌండ్ ఉంటుంది అనమాట. 3 గంటల సినిమా అరౌండ్గా. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో అయితే ఉంది. సెకండ్ హాఫ్ అయితే బాగుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. ఓకే, కాకపోతే ఇందులో మెయిన్ లాస్ట్లో మనకి నచ్చని విషయం ఏంటంటే సినిమా అనేది కొంచెం సడన్గా ఆపేసినట్టు, అంటే ఒక అసంతృప్తి అనమాట. ఎలా ఎండ్ చేస్తారు అనేది మన సెకండ్ హాఫ్ అంతా ఇలా ఉంది, ఓకే ఇలా ఉంది సినిమా, ఎలా దీన్ని ఎండ్ చేస్తారు అని క్యూరియాసిటీతో చూస్తాము. బట్ అది అసలు వెరైటీగా ఆపేస్తారనమాట, అర్థం కాదు. సో సడన్గా ఆపేసినట్టు, ఓకే, ఒక అబ్నార్మల్గా, ఓకే, ఈ టైప్లో ఉంటుంది అనమాట. సో సెకండ్ హాఫ్ అలా ఉంటుంది అనమాట. ఓవరాల్ మూవీ అయితే ఓకే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగు 2.75 అరౌండ్ 3 అనమాట. వన్ టైం వాచే. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.